హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేకేఎల్ వ్లాగ్స్. నేను వీడియో చేయక చాలా రోజులు అయిందండి, మళ్ళీ చేస్తున్నాను చూడండి. నేనైతే ఈరోజు పన్నీర్ చేయబోతున్నానండి. పన్నీర్ అనేది నేను హోమ్ మేడ్ పన్నీర్ చేసుకున్నాను. ఇలా పన్నీర్ మొత్తం ఫ్రై చేసుకోవడానికి ముందుగా ప్యాన్లో నెయ్యి వేసి పెట్టుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ కారం వేస్తాం కదండి కర్రీ చేసేటప్పుడు కూడా. అప్పుడు ఎక్కువ కారం వేస్తే మళ్ళీ ఏమంటుందంటే కారం అనిపిస్తుందండి, పిల్లలు తినలేరు. కొంచెం చేసుకోండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే ప్రతి ముక్కకు కారం అనేది పడుతుంది, అందుకోసం ఇలా వేయండి. కొంచెమే వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇవి మిక్సీకి వేసుకోవాలండి. ముందుగా ప్యాన్ వేడి పెట్టుకోవాలండి. ప్యాన్ వేడి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేయాలి. ఒక స్పూన్ పైన నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుందండి. ఫ్రైలో కూడా పన్నీర్కి నెయ్యి వేసి వేయించాం కదా, దీనికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఆనియన్స్ ఇందులో కట్ చేసుకుంటానండి, తొందరగా పని అవుతుంది అనేసి ఇందులో వేస్తాను. అందులో వేయడం వల్ల ఏంటంటే చాలా చిన్నట్లో ఎక్కడైనా దొరుకుతుందని నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. చూడండి, ఇందులోకి ఆనియన్స్ వేద్దాం. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి దాన్ని. అందులోకి కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాం. ఫస్ట్ కొత్తిమీర తర్వాత వేస్తానండి. ఫస్ట్ కరివేపాకు వేసుకున్నాం, తర్వాత జీలకర్ర వేస్తాను. చూడండి, జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు వేసుకోవచ్చు అండి, లేకుంటే మీ ఆప్షన్ అది. నేనైతే ఆవాలు వాడను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకుంటాను ముందే. పన్నీర్ ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఈ పన్నీర్ని. మీరు కూడా ఒకసారి ఇలా ఈ విధంగా ట్రై చేసి చూడండి. పన్నీరు ఎలా వస్తుందో ఈ విధంగా ట్రై చేయండి. ఇది ఇంకొంచెం ఫ్రై అయ్యేలోపు నేను కొంచెం పెరుగు అందుకు కలుపుతాను. చూడండి, దీంట్లోకి కొంచెం 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అండి. ఇది అంటే నేను ధనియాలు మసాలా వేసి మిక్స్ పట్టి పెట్టుకుంటాను. అలాగే అందులోకి పెరుగు అండి. పెరుగు వేయడం వల్ల చిక్కదనం వస్తుంది. అలాగే ఎండుమిర్చి పౌడర్ అండి, ఎండుకారం పౌడర్ కూడా ఇందులో వేస్తానండి. వేసి ఈ 3 అనేది మిక్స్ చేయాలండి, బాగా మిక్స్ చేయాలి. డైరెక్ట్ పెరుగు వేయడం వల్ల అందులోనే ఏంటంటే పెరుగు అనేది కొంచెం దాంట్లో వేస్తే విరిగిపోతుంది కదండి, వేడిది కదా. ఇలా వేయడం వల్ల మసాలా అంతా మిక్స్ అవుతుంది, టేస్టీగా ఉంటుంది.
అందులోకి కొంచెం పసుపు అండి, టమోటా, ఆనియన్, కాజు పట్టి పెట్టుకున్నాను కదండి, ఆ పేస్ట్ అనేది ఇందులోకి వేసేద్దాం. ఈ పేస్ట్ అనేది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడే కానీ మన చేతికి ఏది తగలనంత మెత్తగా చేసుకోవాలి, గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అన్నీ పచ్చి వేసాం కదా, పచ్చి వాసన పోతుందండి కొంచెం. తర్వాత నేను పెరుగులోకి ఈ మిశ్రమాన్ని మొత్తం పెరుగుతో చేశాను కదండి, ఇది కూడా ఈ పేస్ట్ ఇందులోకి వేసేయాలండి. కొంచెం టేస్ట్కి ఉప్పు సరిపోయిందేమో చూడండి. ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి. కొంచెం వాటర్ వేస్తున్నాను చూడండి. ఇలా ఉడికేటప్పుడు ఈ పన్నీర్ తీసుకొచ్చి వేసేద్దామండి. ఈ నెయ్యి కదా, అందులో కొంచెం వాటర్ వేసి వేద్దాము. చూడండి, పన్నీర్ వేసాను కదా, పన్నీర్ ముక్కలు అనేవి చూడండి ఎలా మెత్తగా ఉడుకుతున్నాయో చూడండి. అలా కాసేపు మూత పూసి పెడదామండి. ఫైన్గా సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. అలాగే పాల మీద మీగడండి, ఇది పాల మీద మీగడ వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్టీ వస్తుంది. నాకు క్రీమీ ఆప్షన్ లేదు కాబట్టి నేను ఇలా మీగడ వేసుకున్నానండి. మీకు ఒకవేళ క్రీమీ ఆప్షన్ ఉంటే క్రీమీ వేసుకోండి. పాల మీద ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కదా, అది వేసుకోండి. అంతే అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.